నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మరి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొనొచ్చా, కొనకూడదా అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు కొనొచ్చా, కొనకూడదా, మరి ఏంటి సార్ పరిస్థితి? గోల్డ్ వచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా చూసుకుంటే 4435 దగ్గర ఉందండి. ఇది దాదాపు లాస్ట్ టైం సపోర్ట్ నుంచి చూసుకుంటే 400 పాయింట్స్ పెరిగింది. సో ఇది చాలా బాగా పెరిగింది. అలాగే మనం ఎప్పటి నుంచో చెప్తున్నా గోల్డ్ పెరుగుతుందని. అలాగే గోల్డ్ ఇండియా రేట్ వచ్చి 1,53,000 దాకా ఉంది. సో ఏంటంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది. అలాగే మార్కెట్స్ అన్ని కూడా గోల్డ్ మార్కెట్ అంతా కూడా పాజిటివ్ అని ప్రెసెంట్. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అలాగే సిల్వర్ తీసుకుంటే ఇది 2,20,000 నుంచి ఇప్పుడు 2,40,000 దాకా వచ్చింది. ఇప్పుడు 2,35,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఓవరాల్ గా ఏంటంటే పాజిటివ్ గానే ఉన్నాయి. మనం బై అండ్ డిప్ లాగా చూసుకోవచ్చు. ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. సో గోల్డ్ సిల్వర్ రెండు కూడా పాజిటివ్ గానే ఉన్నాయండి. అంటే ప్రజెంట్ మనకి ఎంత ఉంది సార్ రేట్? ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఏదైతే వారికి ముందు చూసుకుంటే కనుక కొంచెం తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి జూలైలో కానివ్వండి, అలా కొంచెం తగ్గడం అయితే జరిగింది. అంటే స్టెబుల్గా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ పెరిగింది అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది, భారీగా పెరిగింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఉంది సార్? ఇది మనకి డాలర్ డామినెన్స్ తగ్గిందండి. అంతకుముందు ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ గా వడ్డీ రేట్లు పెంచుతారు అనే ఒక అనిపించింది. దాంతో గోల్డ్ సిల్వర్ బాగా తగ్గాయి. ఇప్పుడు ఏంటంటే రేట్లు స్టేబుల్ చేశారు. దీనివల్ల ఏంటంటే గోల్డ్ డాలర్ వాల్యూ తగ్గటం, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూ ప్రెషియస్ మెటల్స్ పెరగడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ గా క్రూడ్ కూడా ఒక $70 to $90 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. దాంతో క్రూడ్ అనేది ఎక్కువగా డాలర్ మీద పేమెంట్ జరుగుతుంది కాబట్టి అది డాలర్ డినామినేషన్ నార్మలైజ్ అవటం వల్ల కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి రీజన్. అలాగే ఇండియాలో పెద్ద ఎత్తున గోల్డ్ బయింగ్ అయితే జరుగుతుంది కదా, శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు అవును సార్ ఉండటం వల్ల మళ్ళీ గోల్డ్ కి మళ్ళీ డిమాండ్ వచ్చింది కాబట్టి ఆ గోల్డ్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ మూడు ఫ్యాక్టర్లు తీసుకోవటం వల్ల గోల్డ్ కంటిన్యూగా పెరుగుతుందండి. సో ఇప్పుడు మళ్ళీ మనకి పాత రోజులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? అంటే మనకి గోల్డ్ ఎప్పుడైతే ఈ వార్ అనేది మనకి దాదాపు ఒక 2 నెలల క్రితం అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది, మధ్యలో తగ్గినప్పటికీ. సో అంతకుముందు మనం చూసుకుంటే కనుక 1,85,000 వరకు అయితే వెళ్ళింది. దాని తర్వాత మనకి 1,60,000 నుంచి 1,70,000 వరకు అయితే ఉంది. సో అలాంటిది మరి మనకు అదే రేట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? గోల్డ్ సిల్వర్ లో ప్రెసెంట్ అయితే వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మూవ్మెంట్ ఈసారి ఒరిజినల్ మూవ్మెంట్ కనపడుతుంది. ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గా ఉంది. వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇది మళ్ళీ బై డిప్ వచ్చినా కానీ మరీ ఇంత విపరీతమైన డిప్ అయితే వచ్చేటట్టు లేదు. సో ట్రెండ్ అయితే స్టేబుల్ గా అయ్యే ఛాన్స్ ఉంది. సో గోల్డ్ స్టడీగానే పెరిగే ఛాన్స్ ఉంది. తగ్గినా ఏంటంటే ఒక $3,000, $4,100 అటు తగ్గటమే కానీ రెగ్యులర్ గా ఇంకా విపరీతంగా తగ్గే ఛాన్సెస్ అయితే కనపట్లేదు. ఓవరాల్ గా అయితే ట్రెండ్ పాజిటివ్ గానే ఉన్నాయి గోల్డ్ సిల్వర్ కూడా. సో బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్. సార్, ఎప్పుడైతే ఫస్ట్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ రేట్ అనేది పెరగడము, డిమాండ్ పెరగడము, గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా వార్ కొనసాగుతుంది. అయినప్పటికీ మనకి ఇప్పుడు గోల్డ్ అనేది తగ్గట్లేదు, ఇంకా చాలా మంది మళ్ళీ తగ్గుతుందేమో అని చెప్పేసి ఒక ఆశతో చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి వారికి ఏం చెప్తారు సార్? చాలా మంది ఏంటంటే తగ్గినప్పుడు ఏమో కొనుక్కోరు, పెరిగినప్పుడేమో మళ్ళీ ఎప్పుడు తగ్గుద్దా అని చూస్తుంటారు. ఇదొక రెగ్యులర్ గా ఉంటుంది అందరికీ కూడా. అంటే మన ఏమవుతుందంటే ఎప్పుడు చూసిన అన్ప్రొఫెషనల్స్ అందరూ కూడా మార్కెట్ కి ఎప్పుడు అగెనిస్ట్ ఉంటారు. అది పెరుగుతున్నప్పుడేమో ఎప్పుడు తగ్గుద్ది అంటారు, తగ్గినప్పుడేమో కొనుక్కోండి అంటే ఇంకా తగ్గిపోద్ది అంటారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఆ మార్కెట్ తో పాటు సింక్ అవడం అనేది రాకపోవడం వల్ల వీళ్ళు మనీ సంపాదించలేకపోతున్నారు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అంతా హైలోనే ఉంది. ఇప్పుడు 1,55,000 దాకా కూడా ఛాన్స్ కనపడుతుంది. అక్కడికి వచ్చాక కొంత రివర్సల్ వస్తుంది. సో ఇప్పుడు $4,500 ఇంటర్నేషనల్ గా రెసిస్టెన్స్. అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటే ఒక $100 తగ్గి మళ్ళీ రివర్స్ అవుతుంది కానీ పాత రోజులు అయితే వచ్చేటట్టు లేవు. సో ఒకసారిగా అవి ప్రెసెంట్ అయితే కనపట్లేదు కానీ ప్రెసెంట్ చూసుకుంటే మనకి
ఈ రేట్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ 1,40,000, 1,50,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వెంటనే అయితే ఇప్పుడు 1,53,000 అలా ఉంది. 1,50 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. ఆ, కాబట్టి మనం ఏంటంటే బై అండ్ డిప్ లాగా తీసుకోవడమే బెటర్ అన్నమాట. ఇదేదో సరే. మనకి ఉంటుంది అని కాకుండా బై అండ్ డిప్ లాగా చేసుకోవడం బెటర్. అసలే ఇప్పుడు మనకి ఆగస్ట్‌లో ఆల్రెడీ పెళ్ళిళ్ళనేది స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారు. గోల్డ్ మీద గానివ్వండి, సిల్వర్ మీద గానివ్వండి. అందులో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి. అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ గూడా బయింగ్ మోడ్‌లో ఉంటారు. సో ఇప్పుడేంటంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏ రేట్ అన్నా గాని కొనే పరిస్థితిలో ఉన్నారు. అయితే మనం లాస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోండి. ఆ తర్వాత లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత అట్‌లీస్ట్ కొంత అమౌంట్ అన్నా ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రెండ్‌తో పాటు ఉండండి అని చెప్పాం. ఇప్పుడు కూడా ఇంకా మనకి గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత అమౌంట్ స్టిల్ ప్రిఫరబుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ర్యాలీ కంటిన్యూ అయిందంటే మళ్ళీ 1,80,000 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్‌గా అయితే గోల్డ్ $5,000 చెప్తున్నారు. అక్కడ దాకా కూడా ఉందని. కాబట్టి ఏంటంటే మనం స్టిల్ ఇంకా తక్కువ రేట్ అని అనుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు డిజిటల్‌లో గాని, ఫిజికల్‌గా గాని గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టిల్. అలాగే సిల్వర్ కూడా ఇంకా ఉంది. 2,35,000 ఉంది ప్రెజెంట్. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అంటే 2,50,000. సార్ అంటే సార్ సిల్వర్ ఇంతకుముందు మనకు గతంలో 3,00,000 నుంచి 4,00,000 వరకు ఎళ్ళిన రోజులు మనం చూసాము. సో, మళ్ళీ అలా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ సిల్వర్‌లో కూడా అట్‌లీస్ట్ 3,00,000 అయితే కనపడుతుంది. సో, 2,20,000 నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 3,00,000 వరకు అయితే కనపడుతుంది కాబట్టి మనం సిల్వర్‌లో కూడా పాజిటివ్ ఉంది. ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. సిల్వర్ గాని, గోల్డ్ గాని పాజిటివ్ గానే ఉంది. క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. అలాగే స్టాక్ మార్కెట్స్ తీసుకున్నా పాజిటివ్ గానే ఉన్నాయి. సో, గోల్డ్, సిల్వర్ స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. బై అండ్ డిప్ లా చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి డిప్ అయినప్పుడు బై చేయండి. అంతేగాని సెల్లింగ్ చేయకూడదు. సో, ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. బై చేసుకోవచ్చు. సో, మొత్తానికైతే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు పర్లేదు. ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చంటారు. అవునండి. ఇప్పుడేంటంటే కన్ఫర్మ్ అయిపోయింది. ట్రెండ్ పాజిటివ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్‌లో వెయిట్ చేసుకుంటే ఒక 1, 2 మంత్స్‌లో చూసుకుంటే 1,60,000 కూడా రావచ్చు. కాబట్టి ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలి. చేసుకోవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.